ఒకప్పుడు పచ్చని చెట్లతో చిన్న చిన్న ఇళ్లతో ఎంతో ప్రశాంతంగా ఉండే ఒక చిన్న పట్టణంలో రామయ్య మరియు లక్ష్మి అనే దంపతులు నివసించేవారు. వారు ధనవంతులు కాదు. కాని వారి ఇంట్లో ఎప్పుడూ ప్రేమ, నవ్వులు, ఆనందం కొరత లేకుండా ఉండేవి. రామయ్య చిన్న కిరాణా దుకాణం నడిపేవాడు. లక్ష్మి ఇంటి పనులతో పాటు అప్పుడప్పుడు పక్కింటి వాళ్లకు కుట్టు పనిచేసి కొంత డబ్బు సంపాదించేది. వారికి ఒకే ఒక కూతురు అనన్య. అనన్య పుట్టిన రోజునుంచి ఆ ఇంటి ఆనందం మరింత పెరిగింది. చిన్నప్పటినుంచే ఆమె చాలా తెలివైనది. పాఠశాలలో ఎప్పుడూ మొదటి ర్యాంక్ తెచ్చేది. కాని ఆమెకు ఒక ప్రత్యేకమైన లక్ష్యం ఉండేది: డాక్టర్ అవ్వాలి, పేదవాళ్లకు ఉచితంగా చికిత్స చేయాలి. ఒకరోజు రాత్రి భోజనం చేస్తూ అనన్య అంది, నాన్నా, నేను పెద్ద డాక్టర్ అవుతాను. మీ ఇద్దరినీ గర్వపడేలా చేస్తాను. రామయ్య నవ్వుతూ ఆమె తల నిమిరి, నువ్వు ఏదైనా అవ్వగలవమ్మా. నీపై మాకు నమ్మకం ఉంది అన్నాడు. అప్పటినుంచి ఆ దంపతుల జీవితమే మారిపోయింది. అనన్య చదువు కోసం వారు ప్రతి రూపాయిని జాగ్రత్తగా దాచడం ప్రారంభించారు. లక్ష్మి తన పెళ్లి సమయంలో వచ్చిన బంగారు, గాజులు కూడా అమ్మేసింది. రామయ్య అదనంగా రాత్రివేళల్లో కూడా పని చేయడం మొదలుపెట్టాడు. ఒకసారి లక్ష్మి మెల్లగా అడిగింది, మన దగ్గర అంత డబ్బు లేదు కదా. అనన్యను విదేశాలకు పంపడం చాలా కష్టం కదా. అప్పుడు రామయ్య కళ్లలో ధైర్యంతో అన్నాడు, మన కూతురు కలలు చిన్నవి కావు లక్ష్మి, మనం కష్టపడదాం. కాలం గడిచింది. చివరకు అనన్యకు విదేశంలోని ప్రముఖ మెడికల్ యూనివర్సిటీలో సీటు వచ్చింది. ఆ వార్త విన్న రోజు ఆ చిన్న ఇంట్లో ఆనందానికి హద్దులే లేకపోయాయి. కాని విమానాశ్రయంలో వీడ్కోలు చెప్పే సమయం రాగానే లక్ష్మి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అమ్మా, బాగా తినాలి, ఎక్కువగా పని చేసుకోవద్దు అని ఆమె చేతులు పట్టుకుని చెప్పింది. అనన్య నవ్వుతూ, త్వరలోనే తిరిగి వస్తాను అమ్మా అంది. రామయ్య మాత్రం తన భావోద్వేగాలను దాచుకుంటూ, ఎంత దూరంలో ఉన్నా ఈ ఇల్లు నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది అన్నాడు. విదేశాలకు వెళ్లిన తర్వాత అనన్య జీవితమే మారిపోయింది. చదువులు, పరీక్షలు, హాస్పిటల్ డ్యూటీలు. ఆమె రోజులు, రాత్రులు అన్నీ పనిలోనే గడిచేవి. మొదట్లో ఆమె ప్రతిరోజు ఫోన్ చేసేది. తన కాలేజ్ గురించి, కొత్త స్నేహితుల గురించి చెప్పేది. ఆమె మాట్లాడినప్పుడల్లా లక్ష్మి ఎంతో ఆనందపడేది. కాని నెమ్మదిగా కాల్స్ తగ్గిపోయాయి. ఈరోజు చాలా బిజీగా ఉన్నాను నాన్నా, రేపు మాట్లాడతాను అమ్మా. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు అకస్మాత్తుగా లక్ష్మి తీవ్ర అనారోగ్యానికి గురైంది. అనన్యకు సమాచారం ఇచ్చినా ఆమెకు వెంటనే రావడం సాధ్యపడలేదు. ఆమె హాస్పిటల్లో అత్యవసర శస్త్రచికిత్సల మధ్య చిక్కుకుపోయింది. లక్ష్మి చివరి క్షణాల్లో మెల్లగా అడిగింది, అనన్య వస్తుందా? రామయ్య తన కన్నీళ్లు దాచుకుంటూ, వస్తుంది లక్ష్మి, మన అమ్మాయి తప్పకుండా వస్తుంది అన్నాడు. కాని అనన్య వచ్చేలోపే లక్ష్మి కన్నుమూసింది. ఆ రోజునుంచి ఆ ఇల్లు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు నవ్వులతో నిండిన ఆ ఇల్లు ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయింది. గోడల మీద ఉన్న ఫోటోలు మాత్రమే పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నాయి. రామయ్య ప్రతిరోజూ ఉదయం ఒకే పని చేసేవాడు. ఇంటి ముందు కుర్చీలో కూర్చుని రోడ్డువైపు చూస్తూ ఉండేవాడు. ఎప్పుడో ఒకరోజు నా అమ్మాయి వస్తుంది అని ఆశపడేవాడు. అనన్య మాత్రం తన కెరీర్లో చాలా పెద్ద స్థాయికి చేరుకుంది. ఆమె ప్రసిద్ధ డాక్టర్ అయింది. పత్రికల్లో ఆమె ఇంటర్వ్యూలు వచ్చేవి. ప్రజలు ఆమెను గౌరవించేవారు. ఆమె తండ్రికి ప్రతి నెలా డబ్బు పంపేది. పెద్ద మొత్తంలో చెక్కులు పంపేది. అందమైన బహుమతులు కూడా పంపేది. కాని ఆ వృద్ధుడికి కావాల్సింది అవి కాదు. ఒకరోజు పొరుగింటి సీతమ్మ అడిగింది, అన్నయ్యా, నీ కూతురు చాలా గొప్పదైందట. కాని నిన్ను చూడటానికి ఎందుకు రావడంలేదు? రామయ్య మెల్లగా నవ్వాడు. ఆమె ప్రాణాలు కాపాడుతోంది. ఆమె పని చాలా గొప్పది అన్నాడు. అతని మాటల్లో గర్వం ఉన్నా కళ్లలో మాత్రం ఒంటరితనం స్పష్టంగా కనిపించింది. ప్రతి సాయంత్రం అతను పాత ఆల్బం తీసుకుని అనన్య చిన్నప్పటి ఫోటోలు చూస్తుండేవాడు. ఇక్కడ పడిపోయి ఏడ్చింది, ఇక్కడ మొదటి బహుమతి గెలుచుకుంది అని తనతో తానే మాట్లాడుకునేవాడు. ఒకరోజు అతను తన పుట్టినరోజు కోసం చిన్న కేక్ కొనుగోలు చేశాడు.
ఈసారి అనన్య వీడియో కాల్ చేస్తుందేమో అని ఎంతో ఆశపడ్డాడు. రాత్రంతా ఫోన్ పక్కనే పెట్టుకుని ఎదురు చూశాడు. కానీ కాల్ రాలేదు. చివరకు రాత్రి 12 దాటిన తర్వాత ఫోన్ మోగింది. అనన్య అలసిన స్వరంతో, సారీ నాన్నా, చాలా బిజీగా ఉన్నాను. హ్యాపీ బర్త్ డే అంది. రామయ్య నవ్వుతూ, పర్లేదు అమ్మా, నువ్వు తిన్నావా అని మాత్రమే అడిగాడు. ఆ కాల్ ముగిసిన తర్వాత అతను నిశ్శబ్దంగా కేక్ ముక్కను చూసుకుంటూ కూర్చున్నాడు. 7 ఏళ్లు గడిచిపోయాయి. ఒక చలికాల రాత్రి రామయ్య తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడు. అతని శరీరం బలహీనమైపోయింది. మాట్లాడే శక్తి కూడా తగ్గిపోయింది. పక్కింటి వాళ్లు ఆసుపత్రికి తీసుకెళ్లినా అతని పరిస్థితి విషమంగా మారింది. చివరి క్షణాల్లో అతను మెల్లగా ఒక్క మాట అన్నాడు. అనన్య వచ్చిందా? కాని ఆమె రాలేదు. నిశ్శబ్దంగా అతను ఈ లోకాన్ని విడిచిపోయాడు. ఈ వార్త విన్న వెంటనే అనన్య ప్రపంచమే కూలిపోయినట్లు అయింది. ఆమె వెంటనే విమానం ఎక్కి ఇంటికి వచ్చింది. కాని ఆమె ఆలస్యమైంది. అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇంట్లో మళ్లీ ఆ భయంకరమైన నిశ్శబ్దం మాత్రమే మిగిలింది. ఆమె మెల్లగా తన తండ్రి గదిలోకి నడిచింది. అక్కడ అతని కుర్చీ అలాగే ఉంది. కళ్లద్దాలు అలాగే ఉన్నాయి. గోడపై ఆమె చిన్నప్పటి ఫోటోలు అలాగే ఉన్నాయి. ఆమె కంటికి మంచం కింద ఒక చిన్న పాత పెట్టె కనిపించింది. ఆమె దాన్ని తీసి తెరిచింది. అందులో ఆమె పంపిన ప్రతి చెక్కు అలాగే ఉంది. ఒక్కటి కూడా వాడలేదు. ఆమె చేతులు వణికిపోయాయి. అవి పైన ఒక చిన్న లేఖ ఉంది. ఆమె కన్నీళ్లతో దాన్ని తెరిచి చదవడం ప్రారంభించింది. నా ప్రియమైన అనన్యకు, నాకు ఎప్పుడూ నీ డబ్బు అవసరం లేదు అమ్మా. నీ చేతితో రాసిన ఒక చిన్న ఉత్తరం కోసం నేను ప్రతిరోజూ ఎదురుచూశాను. నువ్వు ఈరోజు ఎలా ఉన్నావో చెప్పే ఒక మాట కోసం ఎదురుచూశాను. ఈ ఇంట్లో నీ నవ్వు మళ్లీ వినాలని మాత్రమే కోరుకున్నాను. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నీ చిన్నప్పటి జ్ఞాపకాలతోనే జీవించాను. నువ్వు చాలా గొప్పదానివయ్యావు. నిన్ను చూసి నాకు గర్వంగా ఉంది. కాని ఒక తండ్రిగా నాకు కావాల్సింది కేవలం నా కూతురే. నిన్ను ఎంతో ప్రేమించే నాన్న. ఆ లేఖ చదివిన క్షణంలో అనన్య గుండె పగిలిపోయింది. ఆమె బిగ్గరగా ఏడుస్తూ, నాన్న, ఒక్కసారి నన్ను క్షమించు అని విలపించింది. కాని ఆమె మాటలు వినడానికి అక్కడ ఎవరూ లేరు. ఆ రోజు ఆమె జీవితంలోనే అతిపెద్ద నిజాన్ని అర్థం చేసుకుంది. డబ్బు మనుషులకు సౌకర్యం ఇవ్వగలదు. కాని ప్రేమను కాదు. సమయాన్ని కాదు. మనసుకు కావాల్సిన ఆప్యాయతను కాదు. ఆ తర్వాత అనన్య తన జీవితాన్ని మార్చుకుంది. ఆమె ప్రతివారం వృద్ధాశ్రమాలకు వెళ్లడం ప్రారంభించింది. ఒంటరిగా ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడేది. వారితో సమయం గడిపేది. ఎందుకంటే ఆమెకు ఇప్పుడు తెలుసు, కొన్ని గాయాలు జీవితాంతం మానవు. మన కలల కోసం పరుగెత్తడం తప్పు కాదు. కాని ఆ ప్రయాణంలో మన కోసం జీవితాన్ని అర్పించిన వాళ్లను మర్చిపోవడం మాత్రం చాలా పెద్ద తప్పు. తల్లిదండ్రులకు మీ డబ్బు కన్నా మీ సమయం విలువైనది. మీ మాటలు అమూల్యమైనవి. మీ సాన్నిహిత్యం వారి ప్రపంచం. వాళ్లు వృద్ధులవుతున్న కొద్దీ మళ్లీ పిల్లల్లా మారిపోతారు. అప్పుడు వారికి కావాల్సింది మీ బహుమతులు కాదు, కేవలం మీరు మాత్రమే. కాబట్టి ఇంకా అవకాశం ఉన్నప్పుడే వారితో మాట్లాడండి. వారిని కలవండి. వారిని ప్రేమిస్తున్నామని చెప్పండి. ఎందుకంటే ఒకరోజు తర్వాత చూద్దాంలే అనే మాట జీవితాంతం మిగిలే పశ్చాత్తాపంగా మారవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.